అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే మటన్ కర్రీ అనమాట. ఇంకో డిఫరెంట్ స్టైల్తో అయితే మా హస్బెండ్ ఈసారి కూడా ప్రిపేర్ చేశారు. లాస్ట్ టైం కూడా మా హస్బెండే ప్రిపేర్ చేశారు కదా. నాన్ వెజ్ ఎక్కువగా మా హస్బెండే వండుతూ ఉంటారనమాట. తనకి ఎక్కువగా నాన్ వెజ్ వండడం అంటే చాలా ఇష్టం. తో ఎక్కువగా కుకింగ్ అనేది నాన్ వెజ్ తనే చేస్తూ ఉంటారు. తో ఈసారి అయితే ఇంకొక డిఫరెంట్ రెసిపీతో వచ్చారండి. ఎలా అయితే మటన్ కర్రీ విత్ థిక్ గ్రేవీ అనమాట. గ్రేవీ అనేది చాలా థిక్గా ముద్దగా అయితే ఉంటుందన్నమాట. దానికోసం ఏంటంటే యూస్ చేశారు, ఎలా చేశారు, ప్రాసెస్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ అయితే వాష్ చేస్తే అయితే పక్కన పెట్టేసుకున్నారు. దాంట్లో ఏమీ యాడ్ చేయలేదండి. ఆ తర్వాత ఒక కుక్కర్లో అయితే ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక 2-3 యాలకులు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నారు. బాగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ అయితే వేసేసుకున్నారండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక అల్లం తల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నారు. అల్లం తల్లుల్లి బాగా పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని తర్వాత మటన్ అయితే యాడ్ చేసేసుకున్నారు. మటన్ ఒక 5 minutes పాటు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న సైజు టమాటా అయితే యాడ్ చేసుకున్నారు. మరీ పెద్ద సైజు కాకుండా చాలా చిన్నది యాడ్ చేసుకున్నారండి. మరీ ఎక్కువ పుల్లగా ఉంటే మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు. నాన్ వెజ్ ఎక్కువగా తను టమాటా అనేది వెయ్యరనమాట, చిన్నదే వేస్తారు ఎప్పుడు కూడా. ఇంకా టమాటా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకున్నారండి. థిక్ గ్రేవీ రావాలంటే ఆ పేస్ట్ అనేది ఎలా చేశారు, ఏంటంటే యూస్ చేశారు నెక్స్ట్ వీడియోలో మీకైతే పెడతాను నేను. ఆ గ్రేవీ కూడా వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకున్నారండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒక పొటాటో యాడ్ చేసుకున్నారు. మటన్ కర్రీలో పొటాటో వేస్తే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మటన్ కర్రీ విత్ థిక్ గ్రేవీ అనమాట. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.